రక్షించాలని చెప్పి అటు నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడట. సో దానికి సంబంధించిన అంశం మనం మాట్లాడుకుందాం. దీంట్లో రైట్ ఇందిరమ్మ ఇండ్లకు నెలాఖరున శ్రీకారం, గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక, క్షేత్రస్థాయిలో పూర్తయిన ప్రాథమిక కసరత్తు, నిబంధనలపైన స్పష్టత రాకపోవడం, కుటుంబ సర్వే నేపథ్యంలో ఆలస్యమట. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ఈ నెల చివరి వారంలో ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరున వీలు కాకపోతే డిసెంబర్ మొదటి వారంలోనైనా జాబితా రూపొందించాలని కృతనిశ్చయంతో ఉంది. వాస్తవానికి ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల తొలి జాబితా ఖరారు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని నిబంధనలపైన స్పష్టత రాకపోవడం, కేంద్రం యూపీ యాప్లోని అంశాలు రాష్ట్ర ప్రభుత్వం యాప్తో సరిపోలకపోవడంతో గ్రామ సభల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. సో కేంద్రం నుంచి కొన్ని నిధులు, రాష్ట్రం నుంచి కొన్ని నిధులు సమకూర్చుకొని అంటే అటు కేంద్రం ఇచ్చేటువంటి ఆవాస్ యోజన ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముందు తీసుకెళ్లబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఎంపిక ప్రక్రియ, ఇందిరమ్మ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ కొంత ఆలస్యం అవుతున్నదట. అయితే ఇండ్ల కోసం 80,54,554 దరఖాస్తులట. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రజాపాలనలో ఇండ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. ఇందులో గతంలో గృహలబ్ధి పొందిన కుటుంబాలు 12 లక్షలు ఉన్నాయట. లబ్ధిదారుల ఎంపికకు ఆహార భద్రతా కార్డును ప్రామాణికంగా తీసుకోబోమని గ్రామ సభల ద్వారానే ఎంపిక ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే లబ్ధిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించే ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్వేర్లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల వివరాలను నమోదు చేశారు. వీరి ద్వారానే లబ్ధిదారుల వివరాలను కేంద్ర వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. స్థలం ఉన్న వారికే మొదటి దశలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా లబ్ధిదారులు ఇంటి నిర్మించుకోవాలని ప్రభుత్వం 4 దశల్లో 5 లక్షల రూపాయలు చెల్లిస్తోంది. 4 దశలు అంటే 4 సార్లు వస్తే 5 లక్షల రూపాయలే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2వ విడత లబ్ధిదారులకు సంబంధించి రాష్ట్రంలో 5 ఏళ్లలో 28,000 కోట్లతో 20 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో భాగంగా 7,740 కోట్లు ఖర్చు చేయనుంది. గరిష్టంగా 4,50,000 ఇండ్లని మంజూరు చేయనుంది. వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్లో స్థలం లేని వారికి కూడా ఇండ్లు మంజూరు చేయాలని భావిస్తోంది. అవసరమైతే ప్రభుత్వమే స్థలం సమకూర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మొదటి విడతలో రేషన్ కార్డు ప్రకారంగా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు ఎంత? 80,54,554 అంటే సుమారుగా 80 లక్షలు వేసుకుందాం రౌండ్ ఫిగర్గా మనం. దీంట్లో ఇప్పటికే ఆల్రెడీ గతంలో గృహ లబ్ధి పొందిన అంటే డబుల్ బెడ్రూమ్ కావనివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 12 లక్షల మందికి ఆల్రెడీ వచ్చేసినాయట. సో ఎంత ఉంటుంది మహా అయితే ఇంకా 65 లక్షలు ఉండే అవకాశం ఉన్నది. సో ఇంకా సుమారుగా ఈ దరఖాస్తులో చూస్తే కనుక 68 లక్షల మంది ఇంకా లబ్ధి పొందే అవకాశం ఉన్నది. సో మొదటి విడతలో భాగంగా కేవలం అంటే 5 ఏళ్ళ 65 లక్షలు సాధ్యం కాదు. కేవలం 20 లక్షల మాత్రమే వాళ్ళ టార్గెట్. 20 లక్షలకు పైగా ఇల్లు నిర్మించాలనేది. 65 లక్షలు వచ్చినాయి కదా, 65 లక్షలకు 65 లక్షలు సాధ్యం కాదు. దరఖాస్తులన్నీ 80 లక్షలు వచ్చినాయి. 12 లక్షల మందికి ఆల్రెడీ లబ్ధి పొందినట్టుగానే ప్రభుత్వం గుర్తించింది. ఇంకా మిగిలింది 65 లక్షలు. ఈ 65 లక్షల్లో 65 లక్షలకు మాత్రం సాధ్యం కాదు. కేవలం 20 లక్షలకు మాత్రమే ఇండ్ల మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ 20 లక్షల్లో కూడా మొదటి విడతలో ఆల్రెడీ స్థలం ఉండి నాకు జాగా ఉన్నది. ఎంత? 400 చదరపు గజాల స్థలం. 400 చదరపు గజాల స్థలం నాకు ఉన్నదని చెప్పి చూపిస్తే ఈ స్థలం ఉన్న వారికి మొదటగా 5 లక్షల రూపాయలు 4 విడతలుగా అంటే ఇచ్చినప్పుడల్లా మహా అయితే 1,20,000 1,20,000 ఇచ్చుకుంటూ వస్తారు. సో 1,20,000 చొప్పున 4 విడతల్లో బేస్మెంట్ వేసినాక, పునాది తీసిన తర్వాత, రూమ్లు వేసినాక, స్లాబ్ వేసినాక ఇట్లా విడతల వారిగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ ఇండ్లకు సంబంధించిన అంశం. సో 4 విడతలుగా మొదట్లో స్థలం ఉన్న వాళ్ళకే ఇల్లు మంజూరు చేస్తారట. ఇందిరమ్మ కమిటీలు ఇప్పటికీ ఏర్పాటు అయిపోయినాయి. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా దీన్ని కలుపుతున్నారు. అంటే నివాసాల ఏర్పాటు కోసం కేంద్రం కూడా పథకం ప్రవేశపెట్టి దాని నుంచి కూడా కొన్ని నిధులు విడుదల చేస్తున్నది. సో 2 గైడ్లైన్స్ని కలిపి ప్రయత్నం జరుగుతుందట. ఇటు కేంద్రం అనౌన్స్ చేసిన గైడ్లైన్స్ వేరేగా ఉన్నాయి, రాష్ట్రం అనౌన్స్ చేసిన గైడ్లైన్స్ వేరేగా ఉన్నాయి. కాబట్టి 2 గైడ్లైన్స్ మధ్య సరిపోలకపోవడంతో ప్రస్తుతం ఈ సమస్య ఆలస్యమైంది. డిసెంబర్ మొదటి వారం కల్లా ఎవరెవరు అర్హులు అనేది ప్రకటించేసి వాళ్ళకి 5 లక్షల రూపాయలని 4 విడతల్లో భాగంగా ఇచ్చి మొదట స్థలం ఉన్నోళ్ళకి ఇస్తారట. రెండవ విడతలో భాగంగా స్థలం లేకపోతే స్థలం కొనిచ్చి మరి స్థలం ఏకంగా ప్రభుత్వమే ఇచ్చి, అలా అని చెప్పి ఎవరికి స్థలం లేదని చెప్తే సాధ్యం కాదు. అది ఈజీగా తెలిసిపోతుంది.
ఇక స్థలం లేకపోతే ప్రభుత్వమే ఇస్తా అన్నది కదా అని చెప్పి మీరు చూస్తూ ఊకున్నారనుకోండి, ఆధార్ కార్డు నెంబర్ కొడితే మీకు స్థలం ఉన్నదా లేదా ఏంది మొత్తం బట్టబయలు అవుతుంది. సో స్థలం లేని వారికి స్థలం ఇచ్చి మరి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేపడుతుందట. సో డెఫినెట్గా ఇది కొంత మంచి